ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎంఐ. ఇవాళ మనం బోండా ఎలాగో చూద్దామండి. దీనికి మనకి ఏం అవసరం లేదు, జస్ట్ మైదాను కొంచెం బియ్యపిండి సరిపోతుంది. ముందుకు ఒక కప్ మైదాని తీసుకుందాము. దీంట్లో మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనమాట. బియ్యపిండిని కొంచెం తీసుకుని యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట బోండాలకి. ఓకే, ఇందులో కొంచెం ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, ఎలా అంటే టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ అన్నా దీన్ని బాగా పిండిని మొత్తం ర్యాప్ చేయండి, బాగా అన్నీ కలిసేలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం పెరుగుని తీసుకుందాము. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనమాట. ఇది కంపల్సరీ మనకి ఇలా గట్టి పెరుగు అయితే బాగా వస్తుందండి బోండాలు. ఈ పిండిలో ఈ పెరుగుని యాడ్ చేసుకున్నాము, బాగా మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ వాటర్ వేయకుండా ఓన్లీ కర్డ్ మైదా పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఇలాగ అవుతుంది. కర్డ్ని కలిపితే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. కర్డ్ వల్ల మీకు అది తెలుస్తుంది. దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. అంటే పిండి మరీ జారుడులానే ఉండకూడదు, అలాగని ముద్దగానే ఉండకూడదు. కరెక్ట్గా ఒక థిక్ కన్సిస్టెన్సీ మాత్రమే ఉండాలి. దీంట్లో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బోండాస్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండిని చూసారు కదా, దీన్ని మనం ఒక గంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి దీంట్లో ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు, ఒక చిల్లీ, అలాగే కొంచెం కరివేపాకు తీసుకోండి. దీని అన్నిటిని చాలా స్మాల్ పీసెస్ కింద మనం కట్ చేసుకుందాము. దీంట్లో మనం ఇప్పుడు పిండిని చూసారా, ఇలా మంచిగా చాలా ఇలా థిక్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలా ఉందో. దీంట్లో మనం కొంచెం జీలకర్రని యాడ్ చేసుకున్నాము. అలాగే మనం కట్ చేసుకున్న చిల్లీ, ఆనియన్ అండ్ కరివేపాకుని కూడా ఇందులో వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన బోండాల పిండి రెడీ అయిపోయినట్టే. ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం చేసుకోవచ్చు టిఫిన్స్. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలా పక్కకు కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాము. ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా వేడవ్వనివ్వాలండి. యాక్చువల్లీ మనం పూరీలకు ఎలాగైతే ఆయిల్ని తీసుకుని హాట్ చేస్తామో మనం అలానే దీంట్లో కూడా మనం ఇలా వేడి చేసుకోవాలి. ఫస్ట్ అయితే హైలో పెట్టుకోండి, తర్వాత మనం పిండి వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్కి తగ్గించేసుకోవచ్చు. ఫస్ట్ ట్రయల్ కింద కొంచెం పిండిని వేయండి, మీకు అది ఫ్లోటింగ్కి రావాలి. వస్తే మనకు ఆయిల్ రెడీ అయినట్టు. చూసారా ఎలా పైకి వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆయిల్ రెడీగా ఉంది, కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం బోండాలని ఇలా ఒకటి ఒకటి ప్లేస్ చేసుకుందాము. అండ్ వాటిని వెంటనే టచ్ చేయకండి, గరిటెతో తిప్పద్దు. కొంచెం సేపు అయ్యాక అవే ఇలా ఫ్లోటింగ్ స్టేజ్కి వస్తాయన్నమాట. అప్పుడు వాటిని మనం తిరగబెడితే సరిపోతుంది. చూడండి పైకి ఎలా తేలుతున్నాయో బోండాలు. అప్పటి వరకు వాటిని కదపకూడదు గరిటెతో. అన్నీ ఒక్కసారి ఇలా పైకి రాగానే మనం కొంచెం తిప్పేసుకుందాము. హైలో మాత్రం బోండాలను వేయకూడదు. ఇది మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే చక్కగా ఉడుకుతుందండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు స్లోగా వేపుకోండి. మనం ఈ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ కానీ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి బోండాలు.
కొంచెం కలర్ రానిద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన బోండాలు రెడీ అయిపోయినట్టే. వీటిని మొత్తం ఆయిల్ అంతా వదిలేసేలాగా కొంచెంసేపు ఇలా పెట్టి ఇలా షేక్ చేయండి. ఆయిల్ కూడా ఏమీ పీల్చవు. మన బోండాలు చక్కగా రెడీ అయిపోయినట్టే. అండ్ బోండాలకు ఎప్పుడు మనం ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తూ ఉన్న ఆయిల్ని వేస్తే కనుక అవన్నీ ఆయిల్ పీలుస్తాయి అన్నమాట. ఫ్రెష్గా ఉన్న ఆయిల్లో ఏమన్నా వేపితే మనకి ఆయిల్ అన్నది పీల్చదు. చూడండి, బయట బోండాల కన్నా చాలా బాగా వస్తాయి మనకి ఇంట్లో చేసుకుంటే. అండ్ మన బోండాలు రెడీ. దీన్ని చక్కగా అల్లం చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఒకటి తీసి చూద్దాము. చూడండి, మన లోపల కన్సిస్టెన్సీ టెక్స్చర్ అన్నది ఈ రకంగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బోండాస్ రెడీ అవుతాయి. కొన్ని షేప్ అవుట్ అయిన వాటిని కూడా మనం చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కొంచెం డక్ షేప్లో ఉన్నవి అలాగా మనం గార్నిష్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.